అమెరికా ఫార్మకోపియల్ కన్వెన్షన్ యుఎస్పి హైదరాబాద్కు చెందిన లారస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు ముఖ్య కార్యనిర్వహణాధికారి చావా సత్యనారాయణకు స్థానం లభించింది. సత్యనారాయణను బోర్డు ట్రస్ట్గా చేర్చుకోవడం తమకు గర్వకారణంగా ఉందని యుఎస్పి ముఖ్య కార్యనిర్వహణాధికారి రాంటీ పర్వీన్ సింజీ తెలిపారు. యుఎస్పి శాస్త్రీయ లాభరహిత సంస్థ ఔషధాలు, ఆహార వస్తువులు, పోషకాహారాల నాణ్యత, స్వచ్ఛత, జలం గుర్తింపులకు ప్రమాణాలను నిర్దేశిస్తుంది. యుఎస్పి నిర్దేశించే ఔషధ ప్రమాణాలను అమెరికా ఆహార ఔషధ ప్రాధికార సంస్థ యుఎస్ఎఫ్డిఏ అమెరికాలో అమలు చేస్తుంది. యుఎస్పి నిర్దేశించిన ప్రమాణాలకు 140కి పైగా దేశాలు అనుసరిస్తున్నాయి. అమెరికాకు వెలుపల ప్రపంచవ్యాప్తంగా జనరిక్స్ మార్కెట్పై యుఎస్పి స్థూల అవగాహనకు రావడానికి సత్యనారాయణ అనుభవం దోహదం చేయగలదని యుఎస్ ఫార్మాకోపియా భావిస్తోంది. హైదరాబాద్కు చెందిన లారస్ ల్యాబ్స్ ప్రధానంగా యాంటీ రెట్రోవైరల్, హెపటైటిస్ సి ఔషధాల్లో వినియోగించే ముడి ఔషధాలను తయారు చేస్తోంది. ఔషధ రంగంలో సత్యనారాయణకు దీర్ఘకాల అనుభవం ఉంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఆర్గానిక్ రసాయన శాస్త్రంలో మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టా, పిహెచ్డి పొందారు. హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం చేశారు. లారస్ ల్యాబ్స్ను స్థాపించడానికి ముందు గతంలోని మ్యాట్రిక్స్ 2006లో మైలాన్ కొనుగోలు చేసింది. సిఓఓగా ర్యాన్బాక్సీలో పరిశోధనా శాస్త్రవేత్తగా పనిచేశారు. హైదరాబాద్ ఔషధ పరిశ్రమకు చెందిన పలువురు తెలుగు వ్యక్తులను అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుండటం విశేషం. ఇటీవల మైలాన్ గ్లోబల్ సిఓఓగా బి హరిబాబు నియమితులయ్యారు. అబాట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా అంబటి వేణు ఎంపికయ్యారు. ఈ పరిణామాలు హైదరాబాద్ ఔషధ పరిశ్రమ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తెలియజేస్తున్నాయి. Like and subscribe Eagle Media Works.